Hey guys, this is Sunny. Welcome back to our channel. సో నేనైతే మన యూట్యూబ్ ఛానల్ కోసం ఒక మంచి వైర్లెస్ మైక్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఈ మైక్ వచ్చేసి ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యూట్యూబ్ కానీ లేదా ఇన్స్టాగ్రామ్ కానీ ఓన్ వాయిస్తో వీడియోస్ చేద్దాం, మనకు ఒక మైక్ ఉంటే బాగుండు, మంచి మైక్ అది కూడా బడ్జెట్లో అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఈ మైక్ అయితే బెస్ట్ అనమాట. ఈ మైక్ పేరు వచ్చేసి బోయా బై V10 అనమాట. సో ఇదైతే టైప్ సి పోర్ట్ అయితే వస్తుంది. సో అలాగే ఇదే మైక్ సేమ్ ప్రైస్తో ఐఫోన్ యూజర్స్ కూడా ఉందన్నమాట. సో అది వచ్చేసి బోయో బై V1 అనమాట. సో రెండింటికి డిఫరెన్స్ అయితే చూసారు కదా. ఇవైతే సేమ్ ప్రైస్తో అయితే ఉన్నాయన్నమాట. సో నేను ఈ మైక్ని ఎక్కడ కొన్నాను, ఎంత కొన్నాను, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అలాగే ఈ మైక్లో ఉన్న ఫ్యూచర్స్ ఏమేమి ఫ్యూచర్స్ ఉన్నాయి అన్నీ మీకు లైవ్లో అయితే ఎక్స్పెరిమెంట్ చేసి అయితే చూపిస్తాను. మీరైతే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకైతే ఒక మంచి మైక్ బడ్జెట్లో దొరికినట్టే. సో గైస్, మైక్ అయితే బాక్స్ ప్యాకింగ్ అయితే ఎలా ఉంది, ఇక్కడ చూసినట్టయితే మనకి బోయా అని బ్రాండ్ నేమ్ అయితే ఉంది. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా మోడల్ నేమ్ బోయా బై V10. అలాగే ఇక్కడ అల్ట్రా కాంపాక్ట్ 2.4 GHz వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టమ్ అనేది ఉంది ఇక్కడ మెన్షన్ లో. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ మైక్ కి ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి డైరెక్షన్ సౌండ్ పికప్ అనమాట. ప్రతి డైరెక్షన్ నుంచి అయితే ఇది సౌండ్స్ అయితే తీసుకుంటది అనమాట. నెక్స్ట్ వచ్చేసి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అండ్ దీనికి మనం మైక్రోఫోన్ కి ఛార్జ్ చేసుకోవచ్చు మైక్ టైప్ సి ఛార్జర్ తో. ఇంకోటి ఏంటంటే 50 మీటర్స్ వైర్లెస్ ట్రాన్స్మిషన్ అనమాట. బ్యాటరీ వచ్చేసి బ్యాటరీ బ్యాకప్ అప్ టు 9 hours వరకు వస్తుందని అయితే ఇది మెన్షన్ చేశాడు. కానీ మనం దాన్ని ప్రాక్టికల్గా యూస్ చేసి చూడాలి అసలు ఎన్ని అవర్స్ వస్తుందని. తర్వాత వచ్చేసి మైక్రో మ్యూట్ కంట్రోల్ అంట. తర్వాత 360 degrees రొటేటింగ్ బ్యాక్ క్లిప్ అయితే ఉంటుంది మన కాలర్ పెట్టుకునే క్లిప్. సో తర్వాత వచ్చేసి ఐ పర్ఫార్మెన్స్ నాయిస్ రిడక్షన్ అనమాట. సో ఇదైతే మంచిగా ఉంది దీని పర్ఫార్మెన్స్ అయితే. నేను మీకు బయట అవుట్డోర్లో అయితే నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు. అలాగే లాస్ట్ వచ్చేసి ఆటో పేరింగ్ అని మన రిసీవర్ అయితే మన ఫోన్కి కనెక్ట్ చేస్తాం కదా, వేరే యాప్ కానీ బ్లూటూత్ కానీ అవసరం లేకుండా ఆటో పేర్ అయిపోయి. సో మనం ఇప్పుడు మైక్ని అయితే బయటికి తీసి చూద్దాం అసలు బాక్స్ లోపల ఏమున్నాయని. సో ఫస్ట్ అయితే మనకి యూజర్ మాన్యువల్ అయితే ఉందన్నమాట ఇక్కడ. సో మీకు చెప్పాను కదా ఇది వచ్చేసి iOSకి ఐఫోన్, తర్వాత వచ్చేసి టైప్ సి అనమాట, USB టైప్ సితో మనకి ఆండ్రాయిడ్ మొబైల్స్కి. సో ఇది అయితే పక్కన పెడదాం. ఫస్ట్ అయితే మైక్ చూద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదైతే ఇక్కడ బోయా అని బ్రాండింగ్ ఉంది. సో టైప్ సితో పోర్ట్ అయితే మనకు ఉంది. దీన్ని అయితే మనం మొబైల్కి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మైక్ అనమాట. సో ఇదే మనకి మైక్ చాలా లైట్ వెయిట్గా ఉంది. దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. ఇక్కడ కూడా దీనికి కూడా బోయా అనే బ్రాండింగ్ అయితే ఉంది. ఇటువైపు చూసుకున్నట్టయితే 2 buttons అయితే ఇచ్చారు. ఇదైతే ఆన్ ఆఫ్ బటన్, అలాగే ఇదైతే నాయిస్ రిడక్షన్ బటన్ అనమాట. సో వెనకాల అయితే బ్యాక్ క్లిప్ అనమాట. ఇదైతే 360 degrees అయితే రొటేషన్ అవుతుంది మనకి. సో పైన ఇది వచ్చేసి స్పాంజ్, ఇది దగ్గరగా ఉన్న నాయిస్ని కూడా క్యాన్సిలేషన్ చేస్తుంది. ఇలా పెట్టేసుకుందాం. మళ్ళీ దీన్ని టైప్ సి ఛార్జింగ్ కేబుల్ అనమాట. దీంతో అయితే మనం ఈ మైక్రోఫోన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. దీన్ని అయితే ఒక 2 hours అయితే ఛార్జ్ చేస్తే అప్ టు 7 నుంచి 9 hours అయితే వస్తుందని చెప్తున్నారు. సో ఇదైతే రిసీవర్ అనమాట, టైప్ సి రిసీవర్ ఇచ్చారు మనకి. సో దీన్ని అయితే నా మొబైల్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో చూడండి డైరెక్ట్ కనెక్ట్ చేసాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా కనెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ లైట్ అయితే బ్లింక్ అవుతుంది, బ్లూ కలర్ లైట్. అదైతే ఆన్ అయితే మనకి ఇక్కడ కనెక్ట్ అయినట్టు అనమాట రిసీవర్. నెక్స్ట్ వచ్చేసి మైక్ అనమాట. సో ఇక్కడ పవర్ ఆన్ బటన్ ఉంది కదా, దీన్ని అయితే మనం ఒక 2 seconds అయితే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ మైక్ కూడా ఆన్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం అవుట్డోర్కి వెళ్ళి చెక్ చేద్దాం ఈ మైక్ ఎలా పనిచేస్తుంది అనేది. సో గైస్, ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా నేను మైక్ అయితే నా కాలర్కి అయితే పెట్టుకున్నాను. సో ఇప్పుడు వచ్చే వాయిస్ అంతా కూడా ఈ మైక్ నుంచే వస్తుంది. రిసీవర్ అయితే నా ఫోన్కి అయితే కనెక్ట్ చేశాను. సో ఇప్పుడైతే నా వెనకాల ఉన్నది మెయిన్ రోడ్ అనమాట. నేను మెయిన్ రోడ్ దగ్గరలో ఉన్నాను. మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ నుంచి వెహికల్స్ అవి వెళ్తున్నాయి. సో ఇప్పుడైతే నేను ఇంకా నాయిస్ రిడక్షన్ అయితే ఆన్ చేయలేదు, నార్మల్గానే ఉంది. నాకు తెలిసి నాయిస్ అంతా తీసుకుంటుంది. సో నాయిస్ రిడక్షన్ అయితే ఆన్ చేసిన తర్వాత ఎలా ఉన్నదో ఒకసారి చూపిస్తాను. సో ఇప్పుడైతే ఒకసారి నాయిస్ రిడక్షన్ అయితే ఆన్ చేద్దాం. సో ఓకే గైస్, ఇప్పుడైతే నాయిస్ రిడక్షన్ అయితే ఆన్ చేశాను అనమాట. సో ఇప్పటికి ఇందక్కడికి చాలా డిఫరెన్స్ ఉండొచ్చు నాకు తెలిసి. ఇప్పుడైతే నాయిస్ రిడక్షన్ అయితే ఆన్ చేసాం కాబట్టి నాయిస్ అయితే చాలా వరకు క్యాన్సిల్ చేస్తుంది. సో నా వెనకాల నుంచి వెహికల్స్ అయితే పాస్ అవుతున్నాయి, మీరు చూడొచ్చు ఇందక్కడికి ఇప్పటికి డిఫరెన్స్. ఈ మైక్ 50 meters వైర్లెస్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుందని చెప్పారు కదా. ఒకసారి నేనైతే కొంచెం బ్యాక్కి వెళ్ళి చూస్తాను అనమాట. మీకు నాయిస్ రిడక్షన్ అయితే చూసారు కదా. సో ఇప్పుడు ఇది 50 meters వైర్లెస్ ట్రాన్స్మిషన్ మనకి ఉన్నదని ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనకైతే 50 meters అయితే అవసరం లేదు,
10 to 20 feet అయితే వెనక్కి వెళ్ళి మీకు చూపిస్తాను. సో చూడండి మీరైతే. సో ఇప్పుడైతే నేను ఒక 10 feet అయితే దూరం వచ్చాను అనమాట కెమెరాకి. ఇప్పుడైతే వాయిస్ ఎలా వస్తుందో మీరు ఒకసారి అక్కడ చూడొచ్చు, వింటున్నారు కదా. సో నేను వెనక్కి తిరిగి ఇంకొక 10 feet అయితే నడుచుకుని వెళ్తాను. సో గైస్ నేను ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఒక 20 feet అయితే దూరంలో ఉన్నాను. ఇంకా 20 feet కన్నా ఎక్కువే ఉంటుంది ఇది కెమెరాకి నాకున్న దూరం. సో ఇదనమాట. సో వెనకాల కూడా వెహికల్స్ పాస్ అవుతున్నాయి, ఆ నాయిస్ కూడా రావట్లేదని అనుకుంటున్నాను. సో ఇటువైపున ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అది కూడా మీకు వినబడుతుందో లేదో మరి నాకు తెలియదు. ఇక్కడైతే నాయిస్ రెడ్యూసర్ కూడా నేను అయితే ఆన్లో ఉంచాను. సో ఇదనమాట ఈ మైక్. సో గైస్ చూసారు కదా, ఈ మైక్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది, దీని వాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఎక్సలెంట్ ఉంది. సో ఈ మైక్ అయితే నేను అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి నాకు 2500 అయితే పడింది. సో దీని లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెళ్ళి అక్కడ నుంచి అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే మన ఛానల్లో మంచి మంచి బ్లాగ్స్ అయితే వస్తాయి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లేట్ చేయకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి, బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. అప్పుడైతే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.